హాయ్ ఆల్. టుడే విక్రమ బేతాళుని కథల్లోని మరొక కథ, ఆనంద శర్మ కథ. చెట్టుపైనున్న బేతాళుడి శవాన్ని పట్టువదలకుండా క్రిందకు దించి భుజంపై వేసుకొని నడక ప్రారంభించాడు విక్రమార్కుడు. రాజుకు మౌనభంగం కలగజేయడానికి మాటలు కలిపిన బేతాళుడు విఫలమై యథాప్రకారం శ్రమ తెలియకుండా ఉండడానికి ఒక చక్కని కథ చెప్తాను విను అంటూ కథను ప్రారంభించాడు. పూర్వం మధువనం అనే ప్రాంతాన్ని ఆనందవర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఒక మహావీరుడు ఆయన దర్శనం చేసుకొని, రాజా, అన్ని విద్యల్లోనూ ఆరితేరిన వాడిని, దయచేసి నాకు తమ కొలువులో అవకాశం కల్పించండి అని కోరాడు. అతడి దేహదారుఢ్యం చూసి అతడు చెప్పింది అబద్ధం కాదని గ్రహించిన రాజు, ప్రస్తుతానికి నా మందిరానికి ప్రత్యేక కాపలాదారుడిగా నియమిస్తున్నాను అంటూ కొలువు ఇచ్చాడు. ఆ వీరుడు రాత్రివేళయందు రాజమందిరం చుట్టూరా తిరుగుతూ ఎంతో జాగ్రత్తగా కంటి మీద కునుకు లేకుండా కావలి కాచేవాడు. ఒకనాటి రాత్రి జోరున వర్షం కురుస్తుంది. ఆకాశం ఉరుములు మెరుపులతో భీకరంగా ఉంది. అటువంటి సమయంలో ఎక్కడ నుంచో ఒక స్త్రీ ఏడుపు రాజు చెవులకు తాకింది. వెంటనే వీరుణ్ణి పిలిచి ఆ రోదన ఎవరిదో తెలుసుకొని రమ్మని పంపాడు. ఆ వీరుడు ఆ రోదన వినిపించిన దిశగా ఆ స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఒకచోట తెల్లని వస్త్రాలు ధరించి జుత్తు విరబోసుకొని స్త్రీ వర్షంలో తడుస్తూ రాజమందిరం వైపే చూస్తూ ఏడుస్తుంది. ఆ స్త్రీని చూసి, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నీకేం కష్టం వచ్చింది? మా రాజు స్వయంగా నీ ఏడుపు విని విచారించి రమ్మని పంపారు. కనుక నీవు ఏడుపు ఆపి నాతో వచ్చి నీ కష్టం మా రాజుకు విన్నవించుకో. ఆయన తప్పకుండా నీ కష్టం తీరుస్తారు అంటూ ఊరడించబోయాడు. అందుకు ఆ స్త్రీ, అయ్యో వీరుడా, నేను నాకొచ్చిన కష్టానికి ఆడవడం లేదు. ఈనాటికి 3వ నాడు మీ రాజు మరణించబోతున్నాడని ఏడుస్తున్నాను అంది. మా రాజుకు మరణమా? అవును వీరుడా, నేను భూదేవిని. నేను చెప్పింది నిజం. అమ్మా, వీల్లేదు. ఉత్తమోత్తముడైన మా రాజు అకాల మరణం చెందడానికి వీల్లేదు. ఈ ఆపద తప్పించే మార్గం నీవే తెలియజేయాలి అంటూ భూదేవిని ఆ వీరుడు ఎంతో ప్రాధేయపడ్డాడు. అది నీ చేతుల్లోనే ఉంది వీరుడా. చెప్పు తల్లి, నా రాజు కోసం ప్రాణమైనా ఇస్తాను. ప్రాణాలే ఇవ్వాలి, కానీ నీవి కాదు, నీ పుత్రుడివి. అది ఎప్పుడో కాదు, ఈ రాత్రే ఇక్కడ ఉన్న దేవీ ఆలయంలో నీ పుత్రుడిని బలి ఇస్తే నీ రాజుకు మరణం తప్పుతుంది అంటూ భూదేవి అంతర్ధానమైపోయింది. వీరుడిని ఆ ఏడుపు ఎవరిదో చూసి రమ్మని చెప్పాక వర్షంలో అంత చీకటిలో ఆ వీరుడు నిజంగా వెడతాడా, లేక బుద్ధి తోచింది ఏదో చెబుతాడా పరీక్షిద్దామని ఆ రాజు అతని వెనకనే వచ్చాడు. భూదేవికి వీరుడికి మధ్య జరిగిన సంభాషణంతా విన్నాడు. ఇప్పుడు వీరుడు ఏం చేస్తాడో చూద్దామనిపించింది. వీరుడికి కనిపించకుండా తప్పుకున్నాడు. వీరుడు రాజుకు పోయి జరిగింది చెప్పకుండా తిన్నగా ఇంటికి వెళ్ళి భార్యకు జరిగింది చెప్తాడు. రాజు ప్రాణరక్షణ కోసం బిడ్డను బలివ్వటానికి ఆమె అభ్యంతరం చెప్పలేదు. 7 ఏళ్ల పసివాడు కూడా ఆనందంగా ఒప్పుకొని తండ్రి వెంట బయలుదేరాడు. భార్య పిల్లవాడితో దేవి గుడికి చేరుకొని కత్తితో ఆ పిల్లవాడి శిరసు ఖండించి బలిచ్చాడు వీరుడు. అప్పటికి వర్షం తగ్గింది. ప్రకృతి ప్రశాంతంగా మారిపోయింది. అంతకుముందు వర్షం కురిసిన జాడే లేదు. కొడుకు మృతదేహాన్ని చూసి కడుపు తీపితో వీరుడి భార్య ఎంతగానో రోదించి ఆ దేహంతో పాటు తను అగ్ని ప్రవేశం చేసి మరణించింది. భార్య పిల్లవాడు మరణించటంతో విరక్తి చెందిన ఆ వీరుడు ఆత్మార్పణం చేసుకున్నాడు. ఆ ముగ్గురి మరణాలు చూసిన రాజు తాను కూడా ఆత్మార్పణం చేసుకోగా దేవి ఆ నలుగురిని తిరిగి బ్రతికించింది. రాజా, కథ విన్నావుగా. ఈ నలుగురిలో ఉత్తములు ఎవరు? వీరుడా, అతడి భార్య, వారి పిల్లవాడా, రాజా అంటూ విక్రమార్కుని ప్రశ్నించాడు బేతాళుడు. వీరుడు ప్రభుభక్తి పారాయణుడు. అతడి భార్య భర్తకు తగ్గ ఇల్లాలు. వారి పిల్లవాడు రాజుకు దాసుడే. కనుక వారు ముగ్గురు రాజును బ్రతికించుకోవడానికి చేసింది సేవకా ధర్మం తప్ప మరో త్యాగం కాదు బేతాళా. రాజు మాత్రం వారి ముగ్గురి చావుకు మనసు వికలమై ఆత్మార్పణ చేసుకున్నాడు. వారు ఎందుకు ప్రాణత్యాగం చేశారో తెలిసి కూడా దానిని వద్దనుకున్నాడు. అందుచేత అతడే ఉత్తముడు అంటూ సమాధానం ఇవ్వడంతో విక్రమార్కునికి మౌనభంగమై బేతాళుడు మాయమై తిరిగి చెట్టును ఆశ్రయించాడు. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
విక్రమ బేతాళుని కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక విక్రమ బేతాళుని కథతో మరొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.